సీనన్న చెప్పేటువంటిది బీసీలకు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చ జరిపి ప్రభుత్వానికి సంబంధించి సూచనలు చేస్తే పర్వాలేదు, కానీ ఇందులోకి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని తీసుకురావడం, మల్లికార్జున ఖార్గే గారి చిత్తశుద్ధిని తీసుకురావడం తప్పు అనే మాటని చెప్తూ వారి దృష్టిలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో తీసుకుపోయి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది అధ్యక్ష ఈ అంశంలో. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం, మాకేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు, మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే. నేను బాధ ఉన్నది. ఒక్క నిమిషం అధ్యక్ష, సీనన్న గారికి ఇంత అపారమైన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా బీసీల పట్ల మాట్లాడిన కొన్ని క్లిప్స్ చూశాను నేను. అధ్యక్ష, ఇంతవరకు చెప్పిన మా సీనన్న సరే, ఇంకా మొత్తం చెప్పిన తర్వాత మనం దానికి క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాం. అంతలో మా సీనన్న చెప్పాడు. అధ్యక్ష, ఒకటి నాకు అర్థం కాని, నేను తమరి ద్వారా వాళ్ళ దగ్గర నాకు క్లియరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకుంటే ఈ హౌస్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నా. అధ్యక్ష, ఎప్పటి వరకైతే మనము అడగమో, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమో, ఎప్పటి వరకైతే అసెంబ్లీలో తీర్మానం తీసుకొని ఆమోదం పొందిన తర్వాత, దీనికి మళ్ళా బీసీ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, డెడికేషన్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకుపోయి సెంట్రల్లో ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గర పెట్టి షెడ్యూల్ లైన్లో దీన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిసారి తెలియదా, మీకు తెలియదా కాదు, ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, మనం మన కాడ కూర్చుంటే ఏది జరగదు అధ్యక్ష. యాక్చువల్గా మా సోదరుడు మా విప్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు రాని విషయాన్ని అన్న చెప్పిన ప్రశ్నకు జవాబు చెప్తూ, అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి ఆడికి రావడం అనేది కాదు అధ్యక్ష, అసలు రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే పాదయాత్ర దేశంలో చేస్తున్నప్పుడు 4250 కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో వెనుకబడ్డ జాతుల్లో ఇంకా చాలా ఉపకులాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప తొక్కలేదు, ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ దేశ, ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో ఎంత ఉందో కౌంట్ చేయాలి, జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉత్నా హిస్సేదారీ మిల్నా చాహియే అనే స్లోగన్ ఇచ్చి, ఆ స్లోగన్ ద్వారా మా అందరి దాదాపు 10 times సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే, ఆయన ఇచ్చిన ఆలోచన విధానంతోనే, అంతకంటే ముందు తాల్ కటోరా స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో 100% కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు తీసుకున్నదో బీసీల పట్ల కూడా తీసుకునేది ఉండే, కొంత పొరపాటు జరిగిందని చెప్పి ఆ స్థాయి నాయకుడు మాట్లాడి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి పూనుకున్న సందర్భం అధ్యక్ష. ఎవరైనా సరే చట్టసభల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేదా ఈ తీసుకున్న కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాతనే మనము సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది అధ్యక్ష. మేమంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మాతో కలిసి నడవడానికి ఏదైనా ఇబ్బంది అయి ఉంటే, ఈ కార్యక్రమం ప్రతిసారి నీవు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచో కాదు, ఇదే వేదిక ద్వారా అందరినీ చేతులు జోడించి, కాళ్ళొక్కటే మొక్కలేదు, చేతులు జోడించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలోచన వచ్చినటువంటి ఈ విధానాన్ని సాధించుకునేంత వరకు సలహాలు సూచనలు పోరాటాల ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చేసుకుందామని ప్రయత్నం చేశాం అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే అసలు మీకు ఆలోచన లేదు అనేటువంటి వాళ్ళు కాదా అధ్యక్ష? ఆలోచన ఉంది కాబట్టే
మీ అందరి పర్సనల్ గా కూడా కలిసి ఆడడం జరిగిందని గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఈ విషయంలో. 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు సెంట్రల్లో ఉంది. వారి మీద ఖచ్చితంగా ప్రెషర్ తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంట్లో మనమందరం కలిస్తేనే కానీ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆనాడు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అందరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీల పక్షాన ఉంటుందా లేదా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఏ మాదిరిగా అయితే తమిళనాడులో ఆ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు అధికారం లేదు అధ్యక్ష. ఆ రోజు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి షెడ్యూల్ 9లో పెట్టి ఏ విధంగా ఇచ్చారో ఈ రోజు ఇచ్చాల్సిన అవసరం ఉండే, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని మనం ఎట్లా ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలి, ఎట్లా ఈ కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధించాలి, నేను మా సేవలను కోరుతా ఉన్నా. ఇది అడుక్కోవడం మాత్రం కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బరాబర్ చట్టసభల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి మనమందరం కూడా ఏ అంబేద్కర్ గారు అయితే చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పి ఎప్పుడో రాసిన సందర్భాన్ని ఎన్నోసారి గుర్తు చేసుకున్న మనం ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ, ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష, అడుక్కుంటూనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇది కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు పడి చెప్పిన అధ్యక్ష. ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు, మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకుని తీసుకుంటామన్నమాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కుందామా ఇంకేంటి అడుక్కోవడానికి లేదు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ రికాజుగా పార్టీలో ఉండుకుంటూ కూడా పార్టీలో మంత్రులమై ఉండి కూడా ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. మరొకసారి ఈ వేదిక ద్వారా మా సీనియర్ని లేదా భాజపాలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అందరినీ ఎంఐఎంని సిపిఐ పార్టీ అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణకు రోల్ మోడల్ అయింది. ఈరోజు తెలంగాణ తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో ఏ విధంగా అయితే జరగాలంటే దాని కులగణన చేయడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఊకే రాదు అధ్యక్ష, ఖచ్చితంగా పోరాటం చేస్తే వస్తుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ.